మంత్రి గారు సార్ కేసీఆర్ సార్ గారు నమస్కారం సార్. జై బోలో తెలంగాణ, జై తెలంగాణ. సార్ మన తెలంగాణ వచ్చి 5 ఏళ్ళు పూర్తి అయిపోయింది సార్. 5 ఏళ్ళు పూర్తయి మొన్న తెలంగాణ వచ్చి కూడా 1 ఇయర్ అవుతుంది సార్. 6 ఏళ్ళు అవుతుంది సార్ మొత్తంకి తెలంగాణ వచ్చి. ట్యాక్సీ డ్రైవర్ల సమస్య ఇప్పటికీ తీర్చలేదు సార్. 6 ఏళ్ళు అవుతుంది ఇలా తెలంగాణ వచ్చి. ఎన్ని రోజులు సార్ మా ట్యాక్సీ డ్రైవర్ల సమస్య? ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు. ఉద్యోగం లేదు, ఏం లేదు. ఒక్క మనిషి 18 గంటలు కష్టపడతాం సార్. 18 గంటలు కష్టపడితే ఆ మనిషి సమస్య ఏం కావాలి సార్? పరిస్థితి మాకు తెలంగాణ వచ్చినప్పుడు గవర్నమెంట్ మీటర్ ఇస్తా, మీకు ట్యాక్సీ డ్రైవర్లకి మీటర్ ఇస్తా అని అన్నారు. 10% ఇస్తా అని అన్నారు. అట్లాంటిది ఇలా ఓలా ఊబర్కి 30% కడుతున్నాం సార్. 30% అంటే 18 గంటలు కష్టపడితే బండ్ల డీజిల్ ఏం పోయాలి, మేము ఇంటికి ఏం తీసుకోవాలి, రేపు పొద్దుగాల ఏం చేయాలి సార్? మళ్ళీ రేపు పొద్దుగాల వచ్చిన మళ్ళీ రేపు డీజిల్ వేయాలి సార్. ఎట్లా సార్ మా ట్యాక్సీ డ్రైవర్లది? రోగాలు వస్తే హాస్పిటల్లో పోవాలంటే 400 ఫీజు అడుగుతున్నారు సార్. అరే కొన్ని ఏరియాలో ఆర్ఎంపీ హాస్పిటల్ ఉంటే, కొన్ని జాగాలు ఉండే, ఏముండే కనీసం ఈఎస్ఐ కార్డు లేకుంటే ఎట్లా సార్? మాకు అట్లీస్ట్ ఈఎస్ఐ కార్డు ఉంటేనైనా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటాం కదా సార్. మా సమస్య ఎన్ని రోజులు సార్? మా సమస్య చాలా ఏడిపోతుంది సార్ మాకు. మీరే దయచేసి మా ట్యాక్సీ డ్రైవర్ల సమస్య తీరండి సార్. చెప్పుకోలేకపోతున్నాం సార్. అర్థం చేసుకోండి సార్. మా ట్యాక్సీ డ్రైవర్లు ఎంతో రోడ్ల మీద కష్టపడుతున్నాం. ఒక్కొక్కళ్ళు తిందనక పగలనక ఎట్లా నడుతుంది సార్? 30 తారీఖు వస్తే ఫైనాన్స్ కట్టాలి సార్. అర్థం చేసుకోండి సార్ దయచేసి మా ట్యాక్సీ డ్రైవర్ల సమస్య. ఆ ఓలా ఊబర్లో కూడా రేట్లు తగ్గిపోయాను సార్. 30% సార్. కట్టలేకపోతున్నాం సార్. ట్రాఫిక్లలో నడపాలంటే ముఖాలు కూడా అరిగిపోతున్నాయి సార్. అట్లుంది. బయట స్కూల్ ఫీజు చూస్తే రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి సార్. లక్షలు, వేలు లాగా ఉన్నాయి సార్. అందరు కడతారు, మేము ట్యాక్సీ డ్రైవర్లు మేమేం కట్టగలుగుతాం సార్? దయచేసి మా కష్టాలు తీరండి సార్ ముఖ్యమంత్రి గారు. ప్లీజ్ సార్, మీకు దయచేసి పాదాభివందనాలు సార్. మా ట్యాక్సీ డ్రైవర్ల సమస్య సార్ నా ఒక్కంది కాదు, ప్రతి అన్నలే సార్ మాది. ఆటో నడిపే కాడికే, లారీ నడిపే, కారు నడిపే దాకా ప్రతి ఒక్క డ్రైవర్ల సమస్య. దయచేసి మా కష్టాలు తీరండి సార్. ఇంతకీ మాట్లాడకపోతున్నా సార్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ సార్.